బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ హాట్ కామెంట్స్ చేశారు. పార్టీలో ఉంటూనే ఎవడు ఏ మోసం చేశాడో చూపిస్తారని సవాల్ చేశారు. 55 ఏళ్ల వయసున్న తనను ఎవడేం చేస్తాడో చూస్తానని శంకర్ నాయక్ అన్నారు. నా ఆట మొదలైంది, ఒక్కొక్కరిని ఆడుకుంటానని హెచ్చరించారు. నా ఎలక్షన్ లో చాలా కష్టపడ్డారు, నా కుటుంబ సభ్యుల కంటే ఎక్కువ కష్టపడ్డారు. మిమ్మల్ని అందరినీ కాపాడుకునే బాధ్యత నా పైన ఉంది. అధైర్యపడవద్దు, ధైర్యంగా ఉండండి. నేను మీకు అండగా ఉంటా. నేను మీకు ఎప్పుడు ఫోన్ చేసిన, గతంలో ఎలాగైతే ఫారెస్ట్ వాళ్ళు వచ్చి ఇటాచీలు పెడితే ఎప్పుడైతే ఫోన్ చేస్తే వచ్చానో అంతకంటే వేగంగా వస్తా. అప్పుడు నాకు కొంచెం పరిధి ఉండేది. అప్పుడు ఎమ్మెల్యేగా కొద్దిగా అరే మనం అవకతవకలు చేస్తే మన అరే ఎమ్మెల్యేని ఇలా పవర్ ఉన్నదని చెప్పేసి చేస్తానని చెప్పేసి బాధపడ్డాం. ఇప్పుడు నన్ను ఆపేటోడు ఎవరు లేడు, ఆపే శక్తి కూడా నా కొడుక్కి లేదు. నేను చెప్తున్నాను, ఎందుకంటే శంకర్ నాయక్ ఏందో వరంగల్ డిస్టిక్ లో అందరికీ తెలుసు. కాబట్టి మననే ఒక స్ట్రోక్ ఇచ్చిన కొడుకులో కొద్దిగా కొండే ఇటు అటు అంటాను. మన పార్టీలో ఉండి మన పార్టీలో పదవులు పొంది కాంగ్రెస్ లో పంపించి మరి వెనక ఎవరు లేరు. అదే నా దళిత బిడ్డలు, అదే నాకు ఇచ్చిన బిడ్డలు. వాని కులపోడు లేడు, ఎవరు లేడు. మన వాళ్ళని పిలిపించుకొని మీటింగ్ పెట్టుకుంటారు సన్యాసులు. అది కూడా చెప్తా, ఆ రంగం ఆ వర్గం కూడా పడతా. వదిలిపెట్టే సమస్య లేదు. ఎప్పుడైనా సచ్చేదే, పోయేదేం లేదు, బానిస సంఖ్యలు తప్ప. కాబట్టి శ్రీశ్రీ అన్నాడు, అలెగ్జాండర్ లాంటి పోయిండు, నేనే చూపెడతా, సత్తా చూపెడతా. కొడుకులారా, ఎవరు ఏం చేసిండో, ఎవరేం మా పార్టీలో ఉండి ఏం మా మోసం చేసిండో చూపిస్తా. ఎప్పుడైనా పోయింది, ఆల్రెడీ 55 క్రాస్. ఏం చేస్తాం అబ్బాయి? అమెరికా మొన్ననే అమ్మాయిని పంపిస్తా, అమ్మాయిని మ్యారేజ్ కూడా చేసి పడేద్దాం. బాబును కూడా ఎక్కడికో సివిల్ సర్వీస్ పంపిద్దాం. చూద్దాం, ఒక్కొక్కరిని ఆట ఆడుకుంటున్న వేట మొదలైంది. నేను కూడా డీటెయిల్స్ ఉన్నాయి. వానికి రాదట రైతు బంధు. ఇన్ని రోజులు ఎమ్మెల్యే పదవిలో ఉన్నా కాబట్టి ఆలోచించారని, ఇప్పుడు తనను ఆపేవాడే లేడని శంకర్ నాయక్ అన్నారు. కార్యకర్తలకు ఆపద వస్తే మెరుపు వేగంతో వస్తా, మీకు అండగా నిలబడతానని అన్నారు. అయ్యప్ప మాలధారంలో ఉండి ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఈ వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇక ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ అడిగి తెలుసుకుందాం. నవీన్, చెప్పండి, ఇప్పుడే మనం మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ హాట్ కామెంట్స్ ఏంటో విన్నాం. సో అసలు ఎవరిని ఉద్దేశించి అనుకోవచ్చు? ఆట ఇక వేటాడదాం, ఆట మొదలైందని అన్నట్లు కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. శంకరి, మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ చేసినటువంటి వివాదాస్పద హాట్ కామెంట్స్ చర్చానీయాంశంగా మారాయి. ఆయన ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం చవిచూశారు. 50 ఓట్ల మెజార్టీతో ఆయన, అంటే 50,000 పైచిలకు ఓట్లతో ఆయన తేడాతో ఆయన ఓటమి పాలు కావడం జరిగింది. అయితే ఆ ఓటమికి తన వెంట ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే కారణమని ఆయన అనుకుంటున్నారు. ఆ నేపథ్యంలోనే గూడూరు మండలానికి సంబంధించినటువంటి కార్యకర్తలతో, ముఖ్య నాయకులతో ఆయన సమావేశమయ్యారు. ఆ సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. తన వెంట ఉన్నటువంటి వాళ్ళే తనకు వెన్నుపోటు పొడిచారు. ఎవరో ఆ వెన్నుపోటు పొడిచినటువంటి వ్యక్తులు ఎవరో, పార్టీలో ఇలా చేసినటువంటి వ్యక్తులు ఎవరో తనకు తెలుసు. ఇక ఆట మొదలైంది, వేట ప్రారంభమైంది. తనను ఆపేవారు ఎవరు లేరు. ఇన్నాళ్ళు ఎమ్మెల్యే పదవి ఉంది కాబట్టి ఆలోచించాల్సి వచ్చింది. ఇక నాకు ఆ పదవి లేదు, నాకు చెప్పేవారే లేరు అన్నట్టుగా వాళ్ళ వేట మొదలైంది. వాళ్ళ పైన ఖచ్చితంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడతామని ఎమ్మెల్యే హెచ్చరించడం, కొంత మాజీ ఎమ్మెల్యే హెచ్చరించడం రాజకీయంగా చర్చానీయాంశంగా మారింది. కేసీఆర్ తాను ఒకే కార్తెలో పుట్టాము, ఆయన హాస్పిటల్లో ఉండి బుక్స్ చదువుతున్నారు, తాను ఆయన ఎలా భవిష్యత్తులో ఎలా చేయాలని ఆయన ఆలోచిస్తున్నారు. ఈ సందర్భంలోనే తాను కూడా అదే కార్తెలో పుట్టాను, ఇక ఎవరి మీద ఉపేక్షించలేదు, ఎవరిని కూడా ఉపేక్షించలేదు. ఖచ్చితంగా నా వెంట ఉన్నటువంటి, నా సపోర్ట్ చేసినటువంటి వారికి మద్దతు ఇస్తూనే మన జోలికి వస్తే ఊరుకునేది లేదన్నట్టుగా హెచ్చరించినట్టు ఆయన మాట్లాడారు. అంటే ఓడిపోయిన తర్వాత శంకర్ నాయక్ కొంత అసహనం, అసంతృప్తితో ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. ఆ నేపథ్యంలోనే ఆయన పలుమార్లు ముఖ్య నాయకులతో చర్చించినారు. కానీ నిన్న కార్యకర్తల సమావేశంలో ఒకంత ఆయన బ్లాస్ట్ అయ్యారని చెప్పాలి. ఆయన మనసులో ఉన్నటువంటి మాటను, అంటే శంకర్ నాయక్ కు టికెటే ఇవ్వద్దని బీఆర్ఎస్ సొంత పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అంతకుముందు చాలా సార్లు ధర్నాలు చేశారు, రోడ్లెక్కారు, అక్కడ ఉన్నటువంటి తోటలో మీటింగ్ పెట్టుకున్నారు.
అంటే ఒక వ్యతిరేక వర్గం ఈయనకు కావాలని పనిగట్టుకుని పనిచేసినట్టుగా ఆయన భావిస్తున్నారు. అయినా కూడా అధిష్టానం ఏమాత్రం వాళ్ళ నిరసనలు కానీ వాళ్ళ ఆందోళనలు కానీ ఏమాత్రం పట్టించుకోకుండా శంకర్ నాయకే మరోసారి టికెట్ ఇచ్చారు. అదే శంకర్ నాయక్ పైన వాళ్ళంతా కూడా భూ కబ్జా ఆరోపణలు చేశారు. ఈయన మహబూబాబాద్ ప్రాంతంలో చుట్టుపక్కల ప్రాంతంలో అసైన్ ల్యాండ్స్ కానీ ప్రైవేట్ ల్యాండ్స్ కానీ మొత్తం కబ్జాలకు పాల్పడ్డారు, అవినీతి ఇక చాలా అక్రమంగా సొమ్ము సంపాదించారు అనేటువంటి ఆరోపణలు వచ్చాయి. సొంత పార్టీ నుంచి నిరసనలు ఎదురైనటువంటి నేపథ్యంలో వాళ్ళే తమ ఓటమికి కారణమయ్యారని శంకర్ నాయక్ ఈ వ్యాఖ్యలు చేశారని మనం